హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంట్లో ఉసిరికాయ పచ్చడి పెట్టడం జరిగింది. చూడండి, మా వాడైతే అన్ని తెలిసినట్లాగా చేతిలో అందులో పెట్టి ఒకటే కలుపుతున్నాడు. ఇదైతే ఎలా దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి మా అమ్మని అడుగుతాను, చెప్తుంది. అమ్మా, ఎన్ని కాయలకి ఎంత కారం అవన్నీ చెప్పమ్మా ఒకసారి. 2 కేజీల ఉసిరికాయలు, కేజీ నూనె, పావు కేజీ ఎల్లిపాయలు, 100 గ్రాముల జీలకర్ర, 100 గ్రాముల మెంతులు, 100 గ్రాముల ఆవాలు, 100 గ్రాముల జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎల్లిపాయలు అవన్నీ పొడి చేసుకోవాలి. పొడి చేయాలి, వేయించి తాలింపుకు వేరే తీసుకోవాలి. మళ్ళీ తాలింపు అయితే ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసి పెట్టినావు కదా, తాలింపు చేసేసి పెట్టింది. చూడండి తాలింపు కూడా 2 గ్లాసుల కారం, గ్లాసున్నర ఉప్పు అన్ని కలుపుకొని తర్వాత ఒక 10 నిమ్మకాయలు రసం చేసి. ఆల్రెడీ ఉసిరికాయలు పుల్లగానే ఉంటాయి కదా, ఉసిరికాయలు పుల్లగా ఉండవు, నిమ్మకాయ పోతేనే పులిపోతుంది. పచ్చడిలో మళ్ళీ సెకండ్ డే కలపాలా? కలపాలి. అవునా, ఇప్పుడైతే అదంతా రెడీ అయిపోయిందా? అంతా రెడీ అయిపోయింది. సరే, ఇప్పుడు మరి అది కలుపుదామా? కలుపుదాం. ఇవైతే మా పెద్దమ్మ అండి, చూడండి అన్ని తెలుసు కానీ ఏం తెలియనట్టు ఇక్కడ కూర్చుంది. పచ్చడి నాకు తెలియదు అన్నట్టు. అన్ని తెలుసు. మొన్న వాళ్ళ ఇంట్లో కూడా పచ్చడి పెట్టిండ్రు, మస్తు టేస్ట్ ఉన్నది అది కూడా. చన్ను, నువ్వు ఎందుకు రా చేతులు పెడుతున్నావు కారంలో? కారం మంట పుడుతుంది. కాలుతూనే ఉందిగా, మొత్తం ఒకసారి ఉప్పు కూడా పోతే అన్ని పడు. ఏం కాదు, కేజీ ఖచ్చితంగా కేజీ నూనె పడుతుంది. నేను కేజీ పోసిన, మళ్ళీ గట్టిగా ఉందని పైన పోసిన పచ్చి నూనె. మళ్ళీ తర్వాత పోసిన నీ పచ్చడి. ఇది మనకు సరిపోద్ది. ఏ ముక్క ఎగరేస్తుందిగా ఇంకా చాలు చాలు, అట్లనే ఉండాలి. నెయ్యి 2 రోజులు ఆరిపోయినట్టుగా అట్లా. ఇది నిన్ననే ఫ్రెష్ కదా. ఇదైతే ఈ డబ్బాలో స్టోర్ చేస్తాం. నువ్వు పెట్టకరా, అంతే అమ్మమ్మ కలుపుతుంది. వీడికి ఈరోజు హాఫ్ డే స్కూల్ అండి. వచ్చి మా బుర్ర తింటున్నాడు. అనవసరంగా ఎందుకు హాఫ్ డే ఇచ్చారో అర్థం కాదు. టీవీ ఒకటి చూస్తా ఉన్నాడు. మా అబ్బాయి కూడా. వీడు కూడా అయినా పచ్చడి నేర్చుకుంటావా? యూట్యూబ్ లో చూడండి, సూపర్ ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ డబ్బాలో అయితే స్టోర్ చేస్తాం. ఫస్ట్ అయితే మా అమ్మకి అన్ని పచ్చళ్ళు పెట్టడం వచ్చు, కానీ కొంచెం ఓపిక ఉండగా